Master your money. Personal finance workshop on mutual funds on December 7th and 8th. Register now. హాయ్ అండి, నేను మీ గురుప్రసాద్ని. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ మార్కెట్లో అసలు ఎందుకు రావాలి అని చాలామంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. చూడండి, స్టాక్ మార్కెట్ ఇది వచ్చి ఒక రిస్క్ అయిన బిజినెస్ అయితే ఎవరికి నేర్చుకోకుండా ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా అంటే వితౌట్ నాలెడ్జ్ వచ్చి ఇక్కడ మార్కెట్లో సస్టైన్ అవ్వడం చాలా కష్టం అండి. ఫస్ట్ పాయింట్ తెలుసు, రియల్ ఫ్యాక్ట్స్ చెప్పేస్తాను. ఇంకోటి, మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కూడా మనకి అనుకరించాలి. స్టాక్ మార్కెట్ ఒక ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోండి, దాన్ని రెగ్యులర్గా ఫుల్ టైం ఇన్కమ్గా మాత్రం ఎవరు తీసుకోవద్దు. ఎందుకంటే కొంతమంది నన్ను మెసేజెస్ రూపంలో కాల్ చేసి కూడా అడుగుతున్నారు, ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పండి సార్, నేను ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నాను. అందరికీ మనము ఫోన్లో చెప్పాలంటే కష్టం అవుతుంది. కాబట్టి ఫస్ట్ మన స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవుతున్నామంటే మన ఫ్యామిలీస్ని కూడా మనం ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలి. దానికి తగ్గట్టు సర్ప్లస్ మన దగ్గర, ఎందుకంటే ఇది ఇక్కడ ఎక్కువ స్పెక్యులేషన్ ఉంటుంది, లాభ నష్టాలు ఉంటుంది. ఆ నష్టాన్ని ఒడిదొడుకులను తట్టుకొని లాభాల్లో రావాలి. ఈలోపే వీళ్ళు ఏమంటే కుంగిపోతారు. కాబట్టి అలా మనోతత్వం ఉండేవాళ్ళు, మనకి రియల్గా స్టాక్ మార్కెట్ని ఒక బిజినెస్గా చూసి వచ్చే వాళ్ళకి మాత్రమే ఇక్కడ స్థిరంగా ఉంటారు. అదొకటే చెప్పగలను. అది మిగతా వాళ్ళు మాత్రం దయచేసి ఎవరన్నా వచ్చుంటే అలా ఎగ్జిట్ అయిపోవడం కూడా మంచిదే. ఎందుకంటే మీ మైండ్కి సెట్ అవ్వలేదంటే వెళ్ళిపోవడమే, ఇక దాని గురించి ఆలోచనే లేదు. మనం ఒక సినిమాకి వెళ్తామండి, సినిమా నచ్చలేదు వెళ్ళిపోతాం కదా, అంతే. స్టాక్ మార్కెట్ కూడా అంతే. ఇక్కడ మనము వస్తే మనకు ఇది సెట్ అవుతుందా లేదా అనేది ఆలోచించి నిర్ణయించుకొని తీసుకుంటే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ అయిన బిజినెస్ అది. ఎందుకంటే ఇది ఒక వండర్ఫుల్ బిజినెస్ నేర్చుకున్న వాళ్ళకి, అదొకటే చెప్పగలను. అది ఇప్పుడు ఈ డౌన్ మార్కెట్లో నేను కొన్ని స్టాక్స్ చెప్తాను, అవన్నీ మీరు పర్ఫెక్ట్గా ఎక్కడ ఏమేమి స్టాక్స్ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో మీకు ఈ డౌన్లో కొన్న తర్వాత నెక్స్ట్ కమింగ్ వితిన్ 6 to 9 monthsలో మీకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. మళ్ళీ మార్కెట్ టర్న్ అయ్యి ఒక అప్సైడ్ వచ్చేస్తే ఇక ఈ ప్రైజెస్ మనం చూడలేం. మీరు అనుకోవచ్చు అసలు ఆ ప్రైజెస్ ఏంటి, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి. అది వండర్స్ చూస్తారు, అదొకటే చెప్పగలను. ఇప్పుడు కొన్ని స్టాక్స్ చెప్తాను. ఫస్ట్ స్టాక్ స్టార్ సిమెంట్. చూడండి, లాస్ట్ వీడియోలో చెప్పాను ఈ స్టాక్ చెప్తానని. అది స్టార్ సిమెంట్. ఈ స్టాక్ ఫస్ట్ కండిషన్ తెలుసుకోండి. 179 రూపాయలు ఉంది. ఈ స్టాక్ ఫస్ట్ మెయిన్ కండిషన్ ఏంటంటే ఫస్ట్ 169 రూపాయలు బ్రేక్ అవ్వాలి. 169 రూపాయలు బ్రేక్ అయ్యిందంటే ఎక్కడెక్కడ కొనాలి డౌన్ సైడ్లో అనేది ఇంపార్టెంట్. 149 రూపాయల్లో ఒక 30%, 126 రూపాయల్లో ఒక 35%, తర్వాత 90 రూపాయల్లో ఒక 35%. అది చూడండి, ఈ ప్రైజెస్లో కొనాలని ఎంతమందికి తెలుసు? చాలామంది ఏం చేస్తారు, 179లో కొంటారు, 69లో కొంటారు, 59లో కొంటారు, కొంటూ వస్తారు. అయితే అప్పుడు వాళ్ళకి ఆ యావరేజ్ అనేది చాలా అంత ఎలా చెప్పాలంటే అది హై ప్రైస్ కొన్నట్టే. కాబట్టి ఈ ప్రైజెస్లో కొంటే వాళ్ళకి డెఫినెట్గా కమింగ్ బుల్ మార్కెట్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత మరొక స్టాక్ ఎస్ఎంఎస్ ఫార్మా. ఈ స్టాక్ కూడా కండిషన్ చెప్పేస్తాను, వినండి. ఇప్పుడు 244 రూపాయలు 90 పైసలు ఉందండి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే 232 రూపాయలు ఫస్ట్ బ్రేక్ అవ్వాలి అండి. బ్రేక్ అయ్యిందంటే ఈ స్టాక్ డౌన్లో ఎక్కడి దాకా రావచ్చు. 183 రూపాయల్లో ఒక 30% కొనుక్కోవచ్చు, 133 రూపాయల్లో ఒక 35%, తర్వాత 53 రూపాయల్లో ఒక 35%. ఈ ప్రైజెస్లోనే కొనాలి. మీరు అడగచ్చు, సార్ ఏంటి సార్ 240
4 ఉంది, 180కి ఎలా వస్తుంది సార్? చూడండి, మార్కెట్లో స్టాక్ ప్రైజెస్ అనేది, స్పెక్యులేషన్ అనేది ఈ ప్రైస్కి రాకూడదు, ఇది వెళ్ళకూడదు అనేది రూలే లేదు. ఈ ప్రైజెస్కి వచ్చిందంటే మళ్ళీ వెళ్తుంది. మార్కెట్ అంటే అప్ అండ్ డౌన్ ఫ్లక్చువేషనే కదా. ఎప్పుడు ఒకే చూడండి, గత 3 సంవత్సరాలు ఫుల్ అప్పులో ఉన్నింది, బాగా సంపాదించారు. ఈ ఇయర్ వచ్చి ఒడిదుడుకులు ఉండేటప్పటికి చాలామందికి వాళ్ళ పోర్ట్ఫోలియోస్ అంతా మైనస్లో ఉంది. అంటే ప్రీవియస్గా సంపాదించింది కూడా మనం లెక్కేయాలి. సంపాదించింది మైనస్ ఎంత, ఇప్పుడు ప్రాఫిట్ ఎంత ఉంది, అలా లెక్కేయాలి. స్టాక్ మార్కెట్ ఆ మైండ్ సెట్లో ఉండే వాళ్ళకే ఇక్కడ స్థానం ఉంటుంది. అది కాబట్టి ఇవన్నీ పర్ఫెక్ట్గా డౌన్ సైడ్లో ఎక్కడెక్కడ కొనాలని తెలుసుకోండి. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనం జరిపేది 27వ వర్క్షాప్ అండి. రియల్గా స్టాక్ మార్కెట్లో నాకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, రెగ్యులర్గా నా బిజినెస్ నాకుంది, నాకంటూ ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అని అనుకునే వాళ్ళు మాత్రమే దయచేసి మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఒక బ్యూటిఫుల్ అయిన వర్క్షాప్. జనవరి 25, 26 ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక 2 రోజుల వర్క్షాప్ అండి. లాస్ట్ ఒక 13 సీట్స్ ఉన్నాయి. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి, లిమిటెడ్ సీట్సే. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. మెయిన్ ఏంటంటే ఇది వన్స్ ఈ వర్క్షాప్ నేర్చుకున్న తర్వాత మీకు మేజర్ బెనిఫిట్స్ ఏంటంటే మీరే ఒక స్టాక్ని ఎక్కడ కొనాలని ఐడెంటిఫై చేస్తారు. కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలని తెలుసుకుంటారు. లైఫ్ లాంగ్ ఎవరిని డిపెండ్ అవ్వరు. ఒక స్టాక్ని మీరే ఐడెంటిఫై చేసేస్తారు, ఈడ కొనాలి, ఈడ అమ్మాలి. ఇంకోటి ఈక్విటీ, ఇంకోటి వచ్చి ఫ్యూచర్స్, బ్యాంక్ నిఫ్టీ. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ స్ట్రాటజీ, సిస్టమాటిక్ ట్రేడింగ్ ప్లాన్. కాబట్టి ఈ 2 మనం చెప్పిస్తున్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి ఎస్ఎంఎస్ లైఫ్. ఈ స్టాక్ కూడా కండిషన్ అండి, బాగా తెలుసుకోండి. 975 రూపాయలు ఫస్ట్ బ్రేక్ అవ్వాలి అండి. 975 రూపాయలు బ్రేక్ అయ్యిందంటే, ఇప్పుడు 1050 ఉంది, ఇప్పుడు కాదు, 975 బ్రేక్ అయితే ఈ స్టాకు ఏ ప్రైజెస్లో రావడానికి అవకాశం ఉంది? 785లోనే ఫస్ట్ 30% కొనాలి. తర్వాత 589లో ఇక్కడ ఒక 30%, 35%. తర్వాత 278లో ఒక 35%. ఈ ప్రైజెస్లోనే కొనాలి, గుర్తుపెట్టుకోండి. ఇక మళ్ళీ మనం ఏ ప్రైజెస్లో కూడా టచ్ చేయకూడదు. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నాము. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇస్తున్నాము. అపార్ట్ ఫ్రమ్ దట్ మన గత 26 వర్క్షాప్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా మన అకాడమీలో. వాటి డీటెయిల్స్ అంతా మన వెబ్సైట్లో చాలా క్లియర్గా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని మన వర్క్షాప్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం.